హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ఇంకో కేస్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఒక స్టూడెంట్ అనమాట. ఏజ్ దగ్గర దగ్గర ఒక 21 ఇయర్స్ ఉంటుంది. ఒక లేడీ అనమాట, ఫిమేల్ స్టూడెంట్. నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఎట్లా అప్రోచ్ అయ్యారంటే, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అండ్ పింపుల్స్ బాగా వస్తున్నాయి మేడమ్, దీనికి ఏమైనా చూడండి అన్నట్టు అప్రోచ్ అయ్యారు. అయితే అప్పుడు నేను హిస్టరీ అడిగిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత ఏంటంటే, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అమ్మాయికి. అంటే ఒక 2 to 3 months డిలే అవుతున్నాయి పీరియడ్స్, అండ్ వచ్చినా సరే బ్లీడింగ్ సరిగ్గా అవ్వడం లేదు. సరే, అప్పుడు ఆ అమ్మాయికి నేను క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే, నీ ఇష్యూ ఏదైతే పింపుల్స్, హెయిర్ ఫాల్ ఉందో అది ఓన్లీ ఈ స్కిన్కి, హెయిర్కి రిలేటెడ్ కాదు. బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంది, పీసీఓడి ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది, దానివల్ల ఇవి జరుగుతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్కాన్ అవి తీయించిన తర్వాత నిజంగానే పీసీఓడీస్ అయితే ఆ అమ్మాయికి డిటెక్ట్ అయినాయి. సో డిటెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ పీసీఓడీస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్ చేయడం జరిగిందో, ఆటోమేటిక్గా ఈ పింపుల్స్ అవే తగ్గిపోయినాయి అండ్ హెయిర్ ఫాల్ కూడా అదే కంట్రోల్ అయిపోయిందనమాట. సో కాబట్టి అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయ్యాయి, నేచురల్గా రెగ్యులర్ అయ్యాయి, ఏం హార్మోనల్ టాబ్లెట్స్ వాడకుండా. అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.